జేబీ దినపత్రికలు వెళ్లే ముందు ప్రధాన వార్త, కులరహిత వ్యవస్థకు తొలి అడుగు కులగణన. కులరహిత వ్యవస్థకు తొలి అడుగు కులగణన. కులగణన చేస్తే నిజంగా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందంటే నిజంగా లాభం జరుగుతుంది. కులగణన వల్ల నిజంగా లాభం జరుగుతుంది. భారతదేశంలో కులగణన జరిగితే చాలా వరకు చాలా కులాలకు లాభం జరుగుతుంది. ఏ కుల ప్రకారము ఏ కులానికి ఎంతవరకు మేలు జరుగుతుంది, ఆ కులంలో ఉన్నటువంటి ఎంతమందికి మేలు జరుగుతుంది, ఏ కులం నిజంగా ఏ కులం పైన ఆధిపత్యం చెలాయిస్తుంది. కులగణన జరిగితే జనాభా ఎంత అని ఈజీగా తెలిసిపోతుంది. ఆ కుల జనాభా వల్ల నిజంగా ఆర్థికంగా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడక ఆ కుటుంబాలకు మేము ఉన్నాము, మా కులం బలంగా ఉందని చెప్పేదే కులగణన. కులగణన వల్ల అనేకమైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో సమగ్ర సర్వే కుటుంబ సమగ్ర సర్వే జరుగుతుంది. అది నిజంగా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉందో లేదో చాలామందికి అయితే ఇప్పుడు మనం విమర్శలు చేస్తున్నారు, చాలామంది చూస్తున్నాం. సమగ్ర కుటుంబ సర్వేకును కులగణనకి చాలా తేడా ఉంది. కులగణన వల్ల అనేకమైనటువంటి అంశాలు వస్తాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో ఏ జనాభా ఏ విధంగా ఉన్నది, ఆ జనాభాకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఆ జనాభా కావాల్సినటువంటి నిత్యావసర వనరులు ఏ విధంగా అందిస్తున్నారు. ఇలా రోడ్ల పైన ఇలా అడుక్కునేటువంటి వ్యక్తులు చాలామంది చూస్తుంటాం. ఇలా ఆకలి చావుల బతుకులో కూడా ఇలా భారతదేశం నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇలా అక్షరాస్యత సమస్యలు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. ఇవాళ మానభంగాలు రేపుల విషయంలో కూడా మన భారతదేశంలో ఇలా టాప్లో ఉండేటువంటి పరిస్థితి. అంటే మనం ఎడిపోతున్నాం, ఏం జరుగుతుంది? ఎవరిదాకా నేను అదే చెప్పాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులని, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులని ఎడిపోతుంది సమాజం. అందుకోసమే ప్రధాన వార్త రాసిన జరిగింది కులరహిత వ్యవస్థ తొలి అడుగు కుల గణన. డాక్టర్ బరిగల శివ జేబీ సంస్థల చైర్మన్ కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివేల కయ్యాల మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నపత్రంపై కొందరు అభ్యంతరాలు చెప్తున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ పార్లమెంట్లు కాదు, కనీస స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలు ఉన్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గుర్తించిన అభ్యంతరాలు అర్థం లేనవి. కుటుంబ సర్వేలు ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులను భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసే ఆదాయ పన్ను చెల్లించిన పౌరుల బాధ్యత కాదా? వివిధ సమాజాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కింట్లో ఉంటున్నారా, పూరి గుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులు ఉన్నాయా, ఇల్లు ఉందా, లేదా ఎక్కడ తరలించుకుంటున్నారు? ఈ ప్రశ్నలు అవసరమైనవి. ఈ ప్రశ్నలకు జవాబులని ఏ సముదాయ ప్రజలకు ఆదాయ వనరులు అందుబాటులోకి లేవు. ఎవరికి విద్యా వసతి అందుబాటులో లేదు. రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం? ఉండవలసినటువంటి ప్రశ్నలు. ఇది ప్రాచీన దేశం వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సమాజాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధ సంచార జాతులు, సంచార జాతులు, డినోటెడ్ ట్రైబ్స్ అనేక ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే ప్రభుత్వం ప్రణాళిక రచన ఎలా చేయగలదు? అందువలనే రాహుల్ గాంధీ తన న్యాయ యాత్రలో ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించే రిజర్వేషన్ కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేద వర్గాలు కాకపోవచ్చు, వారందరికీ రిజర్వేషన్ అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యాంగంలోని అధికార పదహారు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, సామాజిక ఆర్థిక సంక్షేమ చర్యలు చేపట్టడం కానీ ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోనే అది కారణం 17 ప్రకారం అంటరానితనంగా చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా చాలా వరకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇలా ఉన్నటువంటి అంశాలు ఇస్తున్నాం. ఏ సామాజిక కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏ సామాజిక కోణంలో అన్యాయం జరుగుతుంది, ఏ సామాజికానికి న్యాయం జరుగుతుంది, ఇలా డాటా బేసిక్ చేసేటువంటిది ఈ ప్రక్రియ. నిజంగా ఇలా కులగణన సర్వే చేస్తున్నారు, ఇలా సమగ్ర సర్వే చేస్తున్నారు. దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఇలా చెప్పడం వల్ల ఇవాళ ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే భారతదేశానికి కట్టేటువంటి ట్యాక్స్ ఉంటుందో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటిది వెసులుబాటును కల్పించడానికి కోసమే మాత్రమే మన ఆస్తుల వివరాలు చెప్తున్నాం. మన సంపాదించుకున్నటువంటి ఆస్తులు, భూములు, మన ఇండ్లు, మనకు సంబంధించిన బైకులు, మనకున్నటువంటి కార్లు, బంగ్లాలు ఏవున్నవన్నీ చెప్పడానికి ఇన్కమ్ ట్యాక్స్కి మనం కట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంట్లో పెద్దపరిచలు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే కడతామో మన ఆర్థికంగా ఎదిగినట్టు. ఇన్కమ్ ట్యాక్స్ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కట్టకుండా అభివృద్ధి అంటే మనం ఎక్కంచెలేసుకుంటాం. ఒక పక్కన ప్రపంచ దేశాలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ భారీ స్థాయిలో కడతాయి, కానీ మన భారతదేశాన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి వెనకాడికి వేస్తాం.
సుమారుగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అనేక మంది ఉన్నారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 140 కోట్ల మంది జనాభాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అంతే ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది ఉంటారు. ఇంకా మిగతా 137 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? అందుకోసం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ డాటా బేసిక్ అవసరం. ఏ కులంలో ఏ జనాభా ఉన్నారు, ఏ జనాభా ప్రకారం వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఆస్తుల వివరాలు ఉంటే ఎంత మేరకు ఉన్నాయి, అవి నిజంగా ఎంతవరకు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, ఏ రూపకంగా ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతమందికి నిజంగా ఉపయోగపడుతుంది, దానివల్ల నిజంగా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అనేటువంటి అంశాలు ఏ విధంగా పరిగణలో తీసుకుంటారో దాన్ని తీసుకునేదే సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన. దీన్ని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కులగణన జరుగుతుంది. కులగణన జరగడం వల్ల ఎలాంటి కులాలకు నష్టం జరుగుతుంది, ఎలాంటి కులాలకు లాభం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేదే కులగణన. దీంట్లో కులాలకు ఏమాత్రం అన్యాయం జరగదు. కావాల్సినటువంటి వాళ్ళ గోప్యత, వాళ్ళ అవసరాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వాళ్ళ అంశాన్ని మొత్తం టోటల్గా సమగ్ర సర్వే, కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వం దగ్గర ఉంటుంది తప్ప ఇలా మిగతా వాళ్ళ దగ్గర ఉండరు. కానీ దానివల్ల ఎవరు నకీలీలు వస్తున్నారు, ఎవరు నిజంగా అధికారులు వస్తున్నారో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుండే అటువంటి అంశం ఉండే. ఇలా సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన ఉంటాయి. కులగణన సర్వే చేస్తున్నారు. కులగణన సర్వేలో అనేకమైనటువంటి భావోద్వేగానికి గురైనటువంటి చాలామంది ఉన్నారు. దానివల్ల వాళ్ళ ఏదైతే వాళ్ళ పర్సనల్ విషయాలున్నాయో, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. దానికోసం రేవంత్ రెడ్డి కొంత అధికారులను, ఇంకా కొంత అధికారులను ఎప్పటికప్పుడు నిజంగా పర్యవేక్షించి అధికారుల సమక్షంలోనే ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ అధికారిని వేసి దానికి సంబంధించినటువంటి అధికారులను ప్రతి 1 వీక్ ఒకసారి రివ్యూ చేసే విధంగా అధికారులకి ఏదైతే సమాచారం ఉందో, ఎంత మేరకు నిజంగా కులగణన సర్వే జరుగుతుంది, కులగణన సర్వేలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఉంది, అక్కడ కులాలను పట్టించుకోకుండా అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ విధంగా చూస్తేనే కులగణన సర్వే అనేది సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. మన ప్రధానికి మతిపోయిందేమో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపకశక్తి లాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మధ్య మేము ఏది మాట్లాడుతుంది, మోదీ కూడా అదే మాట్లాడుతున్నారని, బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి నశించి ఉంటుందని అన్నారు. ఇటీవల ప్రధాని మోడీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేము మాట్లాడిన ఆయన అదే చెప్తున్నానని తెలిపింది. బహుశా ఆయనకు మెమొరీ లాస్ అయిందేమో. జో బైడెన్ సైతం జోలెన్ స్కీమ్ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధాని కూడా మతిపోయిందేమో అని మహారాష్ట్ర సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే మేము మాట్లాడేదే ఈ దేశ ప్రధాని మోడీ కూడా అదే మాట్లాడుతున్నాడు. నా చెల్లె మహారాష్ట్రలో బహిరంగ సభలో నా చెల్లె నాతో చెప్పినటువంటి వాక్యాలు కూడా చూసినా మతిపోయి మాట్లాడుతున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన రసవత్తరంగా మారుతుంది. మూసీ నది ప్రక్షాళన వ్యవహారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. దశాబ్దాలుగా మురుగునీరు భరించలేని కంపుతో మూసీ ప్రాంత ప్రజలు జీవిస్తున్న దాన్ని బాగు చేద్దామని చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఏళ్లుగా ఆ కంపులను జీవిస్తున్న వారి భవిష్యత్తు తరాలనైనా ఆ రొప్పి నుంచి బయటపడాలని చూస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ధ్వజమెత్త. దాదాపు 20 ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కె లక్ష్మణ్, కొండ విశ్వేశ్వరరెడ్డి సహా ఇతర నేతలంతా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మలక్పేట, షాల్వానా నగర్లోని ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్, ద్వారకాపురంలోని ఎంపీ ఈటల రాజేందర్ బస్తీ నిద్ర చేరినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ముఖ్యం కాదు, ప్రజల కోసం నిలబడటం ముఖ్యం. మూసీ ఐటల పేరిట బుల్డోజర్లు ఇళ్ల మీదకు వస్తాయని పేద ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారికి ధైర్యం ఇవ్వడం కోసం ఇవాళ రాత్రి మూసీ బాధితుల ఇళ్లలో బస చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం వరకు మూసీ ప్రాంతాల్లో అన్ని బస్తీల్లో మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి ఆరంభం మాత్రమే. ముందు మా కార్యాచరణ మరింత ఉధృతంగా ఉంటుందని ఆయన చెప్తున్నటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే బిక్కుమనేటువంటి కుటుంబాలు కూడా వచ్చినాయి. చాలా వరకు కుటుంబాలు ఎవరైతే వాళ్ళ ప్రదేశాలనే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళ ప్రదేశాలకు తీసుకెళ్ళని ఇప్పటికే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసేటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీకి అనేకమైన సందర్భాలు కూడా మూసీ బాధితులే కాదు అనేకమైన హైడ్రాకి సంబంధించిన బాధితులు కూడా పోయి కలవడం జరిగింది. వాళ్ళకు అనేక సందర్భాల్లో సంఘటన జరిగిన నేపథ్యంలో
రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా మనం ఊపందుకున్నాయి. ఈ సందర్భంలో బీజేపీ వాళ్ళు ఇప్పుడు బస్తీ నిద్ర ఇస్తున్నారు. మూసీ నది బస్తీ నిద్ర తీసేటువంటి క్రమంలో వాళ్ళకు భరోసా ఇస్తున్నారు, లేకపోతే రెచ్చగొడుతున్నారు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ మూసీ బాధితులైతే వాళ్ళ అరిగోస పడే నేపథ్యం ఉంది. ఒక పక్కన మూసీ బాధితుల సంఖ్య బలంగా పెరిగినప్పటికీ, రోడ్ల మీద కొంచెం ధర్నాలు రాష్ట్రంలో చేసినప్పటికీ ఇలా మూసీ బాధితులను పక్కన పెట్టేసుకొని ఇలా కొత్త నాటకాలకు తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా డైవర్ట్ చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. మైండ్లు ఎవరైతే ప్రజల మైండ్లను డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జరిగేది కూడా తెలంగాణ అదే అనుకొని మనం చెప్పొచ్చు.